కోటవురట్ల బాణాసంచా కేంద్రంలో ప్రమాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. మందుగుండు సామాన్ తయారు చేసేటువంటి కంపెనీలో మరి దురదృష్టవశాత్తు అది మా గ్రామం కైలాసపట్నంలోనే ఉండడం దురదృష్టం. చాలామంది మరణించినట్టు ఇంకా పూర్తిగా సమాచారాలు మాకు అందలేదు. ఇప్పుడే కొన్ని బాడీస్ని హాస్పిటల్కి తరలించడం, కొంతమంది ఎవరికైతే ఇంజరీస్ అయ్యాయో మేజర్ ఇంజరీస్ అయిన వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపించడం, ఒకటిన ఫైర్ కూడా తెప్పించడం, ఫైర్ ఇంజిన్ కూడా చాలా మట్టుకు పనిచేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం మాకు మా గ్రామానికి కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ ఎలాగా పోలీసు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తగు చర్యలు కూడా దీని మీద తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇదంతా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. సరే, ఈరోజు మనకి కోటవరట్ల మండలం కైలాసపట్నంలో ఉన్నటువంటి ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ అనే ఫ్యాక్టరీ ఒకటి మనకి ఫైర్ ఏం జరిగిందని చెప్పేసి మన స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడం వల్ల మనం ఒకటొకటి వెహికల్తో స్టాఫ్ సిబ్బందితో కూడా వచ్చేసరికి ఆటోమేటిక్గా చాలా వరకు ఇది బ్లాస్ట్ అయిపోయి కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్లోనే సంబంధిత నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగిందట. మాకు అందిన సమాచారం ప్రకారంగా మేము మీకు వివరాలు తెలియపరచడం అయింది. మిగతా సమాచారం తర్వాత మేము తెలియపరుస్తాం. ఎంతమంది చనిపోయింటారు సార్? అంతలాగా చనిపోయిన వారు అయితే ఒక 5-6 మంది అని చెప్తున్నారు. ఒక 4 కాలిపోయినట్టు తెలిసింది. ఆ 4 కూడా అంబులెన్స్ తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇక్కడ టోటల్ వర్కర్స్ అయితే 15 మంది వర్కర్స్ పనిచేస్తున్నట్టు మనకి సమాచారం తెలియపరచడం అయింది. నమస్తే అండి, నా పేరు కేసొచ్చినారండి, అనస్థిస్ట్ అండి, ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం సిఎస్ఆర్ మోడీ. అయితే ఏంటంటే కృష్ణపట్నం కైలాసపట్నం దగ్గర పేలుడు విపత్తు జరిగిందండి. పేలుడు విపత్తు జరిగినట్టే ఇమీడియట్గా కోటవరట్ల సిఎస్కి తీసుకెళ్ళారు. అక్కడ 8 మంది చనిపోవడం జరిగిందండి. 8 మంది బాడీస్ని ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి తీసుకురావడం జరిగిందండి. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిఎస్హెచ్ఎస్గా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఒక 5 బాడీస్ ఇక్కడ పోస్ట్ మార్టం చేయడానికి, మిగతా 3 బాడీస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి పంపించమని చెప్పడంతో 3 బాడీస్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జరుగుతుంది. ఇమీడియట్గా పోస్ట్ మార్టం స్టార్ట్ చేయడం జరిగింది.